ఏ కూరలో అయినా ఉప్పు కారం రెండు ఉండాల్సిందే. ఇక కారంలో చాలా రకాలు ఉన్నాయి. అన్నింటిలోకి గుంటూరు కారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆసియాలోనే ఫేమస్ మిరపకాయలుగా గుంటూరు మిర్చికి పేరుంది. కానీ అలాంటి గుంటూరు మిర్చికి కూడా గ్రహణం పడుతోంది. కొంతమంది కేటుగాలి పని కట్టుకుని గుంటూరు బ్రాండ్ను దెబ్బతీస్తున్నారు. గుంటూరు కారం అంటే అందరూ లొట్టలేసుకుని తింటారు. ఏ వంటకమైనా గుంటూరు మిర్చి ఘాటు తగిలితే ఆ రుచే వేరనుకుంటారు. అందుకే గుంటూరు కారానికి దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకునే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అసలు కారానికి తోడు నకిలీ కారాన్ని తయారు చేస్తూ గుంటూరు మిర్చి బ్రాండ్ కు చేటు తెస్తున్నారు. కారం డిమాండ్ పసిగట్టిన కేటుగాళ్లు కల్తీ దందాకు తెరతీశారు. మిరపకాయలు తొడాలు వ్యర్థాల నుంచి కారం తయారు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. ఈ కారం చీప్ గా వస్తుందని తోపుడు బండ్లు, చిన్న హోటళ్లు వీళ్ల దగ్గర కొనుగోలు చేస్తున్నారు. దీంతో డైరెక్ట్ గా ప్రజారోగ్యంపై ప్రభావం పడుతోంది. ఎప్పటిలాగే గుంటూరు కారమే కదా అని తింటే రోగాల బారిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. గుంటూరు కారం బదులుగా నకిలీ కారం తయారు చేస్తున్న అక్రమార్కులు దీనికి ఖమ్మాన్ని బైపాస్ రూట్ గా ఎంచుకున్నారు. గుంటూరు మిరపకాయల వ్యర్థాలని ఖమ్మంలో కారంగా మార్చి తిరిగి గుంటూరు తరలించి స్టోర్ చేస్తున్నారు. మిల్లుల్లోనే కాకుండా ఏకంగా కోల్డ్ స్టోరేజీల్లో కూడా పెద్ద ఎత్తున కల్తీ కారం పోగుపడిందంటే ఇదంతా ఏ రేంజ్ లో సాగుతుందో అర్థమవుతుంది. అక్రమ సంపాదన ధ్యేయంగా వ్యాపారంలో ఉండే నిజాయితీని పక్కన పెట్టి అధికారులు, నాయకులు అండతో రెచ్చిపోతున్నారు నకిలీ కారం దందా నిర్వాహకులు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ విధంగా నకిలీ వ్యాపారులు రెచ్చిపోవడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తక్షణమే నకిలీగాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించడంతో గుంటూరు కారం మిల్లులపై రాష్ట్ర, జిల్లా అధికారులు, మిర్చి యార్డు అధికారులు ఉమ్మడిగా దాడులు నిర్వహించారు. ఒక 200-300 టన్నులు కల్తీ కారం నిల్వ చేయడం జరిగింది. దాని మీద దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఇదంతా కూడా ఖమ్మం నుంచి నువ్వెందీసినటువంటి వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉందో మిర్చి నుంచి తీసింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రెడ్ ఆక్సైడ్, తొడాలు వీటన్నిటిని కలిపి కూడా కారాన్ని తయారు చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన హానికరం. ఏ కారం మిల్లులో సోదాలు నిర్వహించిన నిబంధనలకు అనుగుణంగా సంస్థను నిర్వహించకపోవడమే కాకుండా గొడౌన్ల నిండా నకిలీ కారం నిల్వలే కనిపించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ వ్యాపారుల ఆటలు కట్టిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజారోగ్యంపై ప్రభావం పడే విషయాన్ని అంత తేలిక వదిలేది లేదంటున్నారు. అడల్టరెన్స్గా కోల్డ్ స్టోరేజ్లో కానీ, మిల్లుల్లో కానీ ఎవరు నిల్వ చేసినా కానీ, అమ్మినా కానీ, ఎక్కడన్నా ట్రాన్స్పోర్ట్లో ఉన్నా కానీ ఆ మిల్లులు కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ను కూడా మా డైరెక్టర్ గారి, కమిషనర్ గారి పర్మిషన్ తోటి కోల్డ్ స్టోరేజ్ కూడా సీజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. ఎవరిని ఇట్లాంటి కల్తీలకు పాల్పడాం, ఎందుకంటే ప్రజలకి ఎక్కువగా ఉపయోగపడే కారం కాబట్టి. ఇది కూడా ఈ స్ట్రీట్ వెండర్స్, మెయిన్గా స్ట్రీట్ వెండర్స్ ఈ కారపొడి వాడుతున్నారు కాబట్టి డైరెక్ట్ కన్జంప్షన్ ఉంది కాబట్టి ఎవరిని కూడా ఏ స్టేజ్లో కూడా ఉపేక్షించం, ఉక్కుపాదం మోపుతాం. కల్తీ కారంపై ఫిర్యాదులు ఎక్కువడంతో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ అధికారులు మిల్లులపై దాడులు చేశారు. గుంటూరులో కల్తీ కారం దందా ఇదే మొదలు కాదు. 2 వారాల క్రితమే చైనా కారం పేరుతో నకిలీ కారం తయారు చేస్తున్న అక్రమార్కుల గుట్టు రట్టయింది. అయితే అప్పట్లో తనిఖీలు చేసి అధికారులు కారం సీజ్ చేసినా మళ్లీ అక్రమార్కులు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. కల్తీ కారంలో మిరపకాయల వ్యర్థాలతో పాటు ప్రమాదకర రసాయనాలు కలపడం ఆందోళన కలిగిస్తోంది. కల్తీ కారం చాలా కాలం నుంచి చలామణిలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిరపకాయలు, వేరు చేసిన తొడాలు గుంటూరు పట్టణంలోని కారం మిల్లులకు తరలిస్తున్నారు మిర్చి వ్యాపారులు. పెద్ద మొత్తంగా ఈ నిల్వలు నగరంలోకి తీసుకువచ్చినప్పటికీ నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు, తేలిగ్గా తరలించుకోవడానికి అనుమానం రాకుండా మిర్చి యార్డు ఉండటం అక్రమ వ్యాపారులకు కలిసి వచ్చింది. కల్తీ కారానికి పెయింట్లో వాడే రెడ్ ఆక్సైడ్ రంగు కోసం వాడుతున్నారు. ముఖ్యంగా ఈ కారాన్ని తక్కువ ధరలకు అందించడంతో లాభాలు బాగా ఉన్నాయని చాలా వరకు చిల్లర వ్యాపారులు ఈ కల్తీ కారాన్ని వినియోగదారులకు అంటగడుతున్నారు. కాకా హోటళ్లలో, చిన్న చితక హోటళ్లు, ప్రభుత్వ హాస్టల్స్ లో ఈ కల్తీ కారాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఎండుమిర్చిలోని నిషిద్ధమైన వ్యర్థాలతో ఆహారంలో వాడకూడని రసాయనాలు మిళితం చేసి ఈ కల్తీ కారాన్ని సిద్ధం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు వ్యాపారులు.
కల్తీ కారం వినియోగంతో ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అల్సర్, క్యాన్సర్, శ్వాస సంబంధ వ్యాధులకు గురి కావాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గుంటూరు మిర్చి యార్డు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కారం తయారీ మిల్లులు ఉన్నాయి. వీటికి గుంటూరు మార్కెట్ యార్డ్ అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఏటా గుంటూరు యార్డు నుంచి అమ్మే మిర్చిలో కారం తయారీ వ్యాపారులు 1000 కోట్ల రూపాయల సరుకును కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ఆదాయ వనరుగా కారం తయారీ సంస్థ విస్తరించింది. దీంతో యార్డు పరిసర ప్రాంతాలే కల్తీ వ్యాపారులకు అడ్డాగా మారాయి. ఈ సంస్థలను పరిశీలించాల్సిన నగరపాలక సంస్థ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, పర్యావరణ శాఖ అధికారులు మామూళ్లతో వీటిని పరిగణలోకి తీసుకోవడం లేదు. గుంటూరులో సుమారు 30 నుంచి 50 మంది మిర్చి ఎగుమతి వ్యాపారులు ఉన్నారు. వీరు మిరపకాయలతో పాటు కారం పొడిని అంతర్జాతీయ మార్కెట్లో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేసే ముందు కారంలో ఉన్న నాణ్యతా ప్రమాణాల పత్రాలను పంపి అనుమతులు పొందుతారు. ఇటువంటి సంస్థలు సుమారు గుంటూరు కేంద్రంగా ఏటా 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల వరకు కారం వ్యాపారం చేస్తుంటాయి. గుంటూరు యార్డు కేంద్రంగా 200 కోట్ల రూపాయల విలువైన కారం పొడి వ్యాపారం జాబ్ వర్క్ తరహాలో సాగుతోంది. నెల్లూరు, చిత్తూరు, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యాపారులు గుంటూరు యార్డులో మిర్చిని కొనుగోలు చేస్తారు. ఇక్కడ కొనుగోలు చేసిన సరుకును ఇక్కడే మిల్లుల ద్వారా కారంగా మార్చి తమ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఈ సంస్థల ప్రతినిధులు తాము కొనుగోలు చేసిన కాయల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా కారం పొడిని తయారు చేస్తారు. ఈ కారంలో నాణ్యత ప్రమాణాల విలువలను పాత మార్కెట్ యార్డులో ఉన్న స్పైసెస్ బోర్డు ల్యాబ్లో పరీక్ష చేయిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా ఉంటేనే ఆయా దేశాలకు కారం పొడిని ఎగుమతి చేస్తారు. ఇన్ని చోట్ల చెకింగ్ జరుగుతున్నా అక్రమార్కులు మాత్రం అడ్డదారులు యథేచ్ఛగా కల్తీ కారం తయారు చేస్తున్నారు. గుంటూరు కారానికి చాలా బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక్కడ మిరపకాయలంటే నాణ్యతకు పెట్టింది పేరని అంతర్జాతీయంగా బలమైన నమ్మకం ఉంది. ఈ నమ్మకమే పెట్టుబడిగా కేటగాళ్లు జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజానికి కారం తయారీకి ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. కానీ కల్తీ దందాలో ఈ రూల్స్ అన్నీ పేపర్లకే పరిమితమవుతున్నాయి. దశాబ్దాలుగా గుంటూరు కారానికి చెక్కుచెదరని బ్రాండ్ ఇమేజ్ ఉంది. గుంటూరులో మిర్చి వ్యాపారం ఎప్పుడూ జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలతో పాటు దేశాలకు మిర్చి, కారం ఎగుమతి అవుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో మిరప అమ్మకాలు, వ్యాపారాలకు గుంటూరు తర్వాత ఖమ్మం కేంద్రంగా ఉంది. అందుకే అక్రమార్కులు తెలివిగా మిరపకాయల వ్యర్థాలను ఖమ్మం తరలించి అక్కడ కల్తీ కారం తయారు చేసి దీన్ని మళ్లీ గుంటూరులో నిల్వ చేస్తున్నారు. గుంటూరు మిరపకాయ ప్రత్యేక లక్షణాలుండటం వల్ల దేశ విదేశాల్లో ప్రఖ్యాతి పొందింది. గుంటూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంలో పుట్టిన సన్న మిరపకాయ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. లాం వ్యవసాయ పరిశోధన కేంద్రం 1962లో G4 పేరుతో విడుదల చేసిన ఈ మిరపకాయకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా లభించింది. అప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ మిరప పండించినా ముందు గుంటూరు సన్న మిరపకాయల వంగడాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. మిరపకాయల పుణ్యవాణి గుంటూరు బ్రాండ్ కు ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. అలాంటి గుంటూరు బ్రాండ్ ను దెబ్బతీసే విధంగా కల్తీ దందా సాగుతోంది.